చంద్రబాబు నాయుడు గారు కనుక సాధిస్తే అద్భుతమే. ఎందుకు అంటే ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినటువంటి విభజన తర్వాత సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు జనాభా ప్రాతిపదికనే షేర్ చేసుకోవాలి. ఆ లెక్కన మనకి దాదాపు 52% వస్తాయి ఆస్తులు. అదే సందర్భంలో అంతకుముందు మనకి ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు ఇవన్నీ కలిపితే అదొక 6-7 వేల కోట్ల రూపాయలు రావాలి. అట్లాగే కొన్ని డబ్బులు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఏది మన అకౌంట్లో ఉన్న డబ్బులు బ్యాంకులు ఫ్రీజ్ ఇదే మన కోర్టులు ఫ్రీజ్ చేసినాయి, ఆ ఫ్రీజ్ చేసినటువంటి డబ్బులు రావాలి. ఇట్లా సరిగ్గా లెక్క చూసుకుంటే 1,20,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రాకి వాటాగా రావాలి. అది ఆస్తుల రూపంలోనా ధన రూపంలోనా అంటే ఆస్తుల రూపంలోనే 90% రావాలి, 10% ధన రూపంలో రావాలి. చంద్రబాబు గారు ఇది సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక 5 ఏళ్ల పాటు కాదు, అమరావతి చక్కగా ప్రశాంతంగా కట్టేసుకోవచ్చు.